పారాక్విట్ డీక్లోరైడ్ అనే గడ్డి మందును తక్షణమే నిషేధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ రసాయనం అత్యంత విషపూరితమై ఉండడంతో అనుకోకుండా సేవించినా ప్రాణాంతక పరిణామాలు కలుగుతున్నాయని వైద్యులు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు అప్రమత్తత లేకుండా వాడుతున్న కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పారాక్విట్ విష ప్రయోగాల కేసును నమోదయ్యాయని గుర్తు చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తూ ఈ మందును నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల అసలు 100% చనిపోతున్నారంటే ఆబ్వియస్గా దీన్ని బ్యాన్ చేయాల్సిందే. నేను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని కూడా. సో మా కమిటీలో కూడా దీన్ని నేను అడ్రస్ చేస్తాను. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాను. ఒకవైపు అప్పుల బాధను ఏ బాధను మళ్ళీ అవుతుంది, మళ్ళా దవాఖాన పోతే మళ్ళా చనిపోతుందని తెలిసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ మంచిగా ఏమని చెప్పి కోరినప్పుడు కొంతమంది డాక్టర్లు ఏమో ఖర్చు ఎందుకు అని చెప్పే పద్ధతిలో ఉంటారు. కొంతమంది ఏమో సరే వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి, అంటే కుటుంబం కథమైపోతుంది. ఇక ఒకవైపు మనిషి పోతారు, రెండో వైపు అప్పులు మించిపోతారు. ఆయన ఇక తాగి ఆయన పోతారు, చచ్చిపోతారు. ఇక బాధంతా జీవితాంతం దుఃఖాన్ని ఎదుర్కొని భరించేంత స్త్రీలే.